అర్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అయ్యా నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు ఆరోపిస్తూ ఉన్నాను. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న సమయమందు నీ సన్నిధిలో మేము కూడుకుని నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు, మహిమపరచుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ మాట కొరికి స్థలానికి మేము వచ్చాం ప్రభా. ఒక మనుషుడు మాట కొరికి స్థలానికి మేము రాలేదు స్వామి. నీ మాట మమ్మల్ని బ్రతికించేదని, నీ మాట మమ్మల్ని ఆదరించేదని, నీ మాట మమ్మల్ని బలపరిచేదని, నీ మాట ప్రభా మా స్థితిగతులు మార్చేదని ప్రభా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి. మేము ఏ స్థితిలో వచ్చామో మా స్థితికి తగినట్లుగా మాతో మీరు మాట్లాడమని, మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వీక్షిస్తున్న వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. చూడండి, దినాలు మాసాలు దేవుడు ఆధీనంలో ఉంటూ ఉంటాయి. దినాలు జీవమరణము దేవుని వశంలో ఉంటూ ఉంటాయి. అదే రీతిగా దేవుని వెంబడించే మనము ఏ రీతిగా ఉంటున్నాము అనే విషయం కూడా మనం స్వపరీక్ష చేసుకుంటూ దేవుని వెంబడించేవారుగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాము. మనము ఏ కాలంలో ఉన్నామయ్యా అని అంటే నోవా కాలంలో మనం ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. లోతు దినాల వల్లే ఈ దినాలు ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. కనుక ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే మనము సిద్ధపడే దినాల్లో ఉన్నాం. స్వస్థతల కొరకు కాదు, ఏదో ఆశీర్వాదాల కొరకు మందిరానికి రావటం కాదు, కానీ ఇక్కడ నుండి మనము ఏం చేయాలంటే ప్రభు రాకడకై తను ఎలా సిద్ధపరచుకోవాలి, నన్ను నేను ఎలా సిద్ధపరచుకోవాలి, నా భర్తను ఎలా సిద్ధపరచాలి, నా భార్యను ఎలా సిద్ధపరచాలి, నా బిడ్డలను ఏ రీతిగా సిద్ధపరచాలి అనే ఆలోచన కలిగి మనము ఈ ఆత్మీయ ప్రయాణంలో కొనసాగాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను, రహస్య జీవితము మనం జీవిస్తూ ఉన్నాం. మన పోకెప్పుడో మనకు తెలియదు, దేవుని రాకెప్పుడో మనకు తెలియదు. గనుక చాలామంది సాతాను కలిగించే భ్రమ ఏంటంటే నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతాను, నాకు ఇంకా బలం ఉంది, నాకు ఇంకా ఆరోగ్యం ఉంది, నాకు ఇంకా ఎంతో సమయం ఉంది అని అనుకుంటూ ఉన్నాం. మళ్ళా చెప్తున్నాను, సమయము ఎవరి వశంలో ఉంటుందంటే దేవుని ఆధీనంలో ఉంటాయి. మనము కేవలము నీటి మీద బుడగలంటి వారము, గడ్డి పువ్వు లాంటి వాళ్ళు. మనం ఏ క్షణాన కనబడతామో, ఏ క్షణాన మాయమైపోతామో మనకు అర్థం కాదు. మనమే చాలాసార్లు అనుకుంటాం, ఇంత బలవంతుడు, ఇంత జ్ఞానవంతుడు ఎందుకు ఇలా చనిపోయాడని ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం. కనుకనే ఈరోజు నిన్ను నీవే త్రాసులో చూసుకుంటే నీ భక్తి ఎంతవరకు ఉంది, నీ జీవితం ఎంతవరకు ఉన్నదనే మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ బుద్ధి కలిగిన కన్యకలు పోలి సిద్ధిలలో నూనె నింపుకుని ప్రభుని ఎదుర్కొనేవారుగా మనం ఉందముగాక. చూడండి, బుద్ధి కలిగిన కన్యకలను చూస్తే వాళ్ళ ఆస్తిపాస్తులతో ప్రభుని వెంబడించలేదు, ఎంతో జ్ఞానంతో ప్రభుని వాళ్ళు వెంబడించలేదు. దేంతో వెంబడించారు వాళ్ళు? సిద్ధులలో నూనె. అంటే వాళ్ళ సిద్ధుల్లో నూనె అంటే అర్థం ఏంటి చెప్పండి? నూనె దేనికి సాదృశ్యము? ఒకటి, ప్రార్థన జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. రెండోది, పరిశుద్ధాత్మకు అది సాదృశ్యంగా ఉంది. ప్రతి వ్యక్తి కూడా ప్రభుని ఎదుర్కొనేవాడు ఈ రెండు అనుభవాలు కలిగి ఉండాలి. ఒకటి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రెండోది, పరిశుద్ధాత్మ అనుభవంతో కలిగి ఉండాలి. అందుకని ప్రభు అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటాడు. అంతే, మెలకు కలిగి మన ప్రార్థన చేయాలంటే అర్థం ఏంటంటే చాలామంది ఆధ్యాత్మికంగా నిద్రపోతున్నారని అర్థం, చల్లారిపోతున్నారని అర్థం.
దిగజారిపోతున్నారని అర్థం. కనుక మెలకు కలిగి ఉండాలి. పెండ్లి కుమారుడు ఎప్పుడు రాబోతున్నాడో మనకు తెలియదు కనుక మనమందరం కూడా ఎలాగ ఉండాలంటే ఒక ఆదివారమే మెలకుగా ఉంటాం కాదు, ప్రతిరోజు కూడా మనము మెలకు కలిగి ఉందుముగాక. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ శ్రద్ధ భయభక్తులతో వాక్యం వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఒకానొక ఊరుంది, ఆ ఊరి పేరు బెత్లెహేము. బెత్లెహేము అనే ప్రాంతంలో ఒక చిన్న యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుడికున్న పని వృత్తి ఏంటంటే 4 గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. ఎక్కడ మేపుతూ ఉంటాడు అంటే అడవుల్లోకి వెళ్తూ ఉంటాడు. ఈ వ్యక్తి గొప్ప జ్ఞానవంతుడేం కాదు, గొప్ప తెలివిమంతుడేం కాదు. ఈ వ్యక్తి పూర్తిగా తృణీకరించబడినవాడు, పూర్తిగా వెలివేయబడినవాడు, పూర్తిగా ఎన్నిక లేనివాడు. ఈ వ్యక్తి ఎవరితో కూడా మంచి పేరు సంపాదించుకునే వ్యక్తి అంతగానే కానే కాదు. ఈ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేస్తే కనుక చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ వ్యక్తి 4 గొర్రెలు కొన్నాడు వాళ్ళ నాన్న, గొర్రెలు మేపుకుంటూ. గొప్ప విచిత్రం ఏంటంటే ఈ వ్యక్తి అసలు లోకంలో ఉన్నాడు అనే సంగతి కూడా తెలియని స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు. తన కీర్తనలో ఒకసారి మాట్లాడుతూ అంటాడు, నా తల్లి కుమారులకు నేను అన్యుడినైతిని అంటాడు. ఏమంటాడు? నా తల్లి కుమారులకు, నా సహోదరులకు నేను అన్యుడినైతిని అన్నట్టు. అంటే అన్యుడు అంటే అర్థం ఏంటి చెప్పాలి. అన్యుడు అంటే అర్థం ఏంటి? అంటరానివాడని అర్థం. తెలుసా మీకు? అన్యుడంటే మీకు బాగా తెలుసు. కాస్త ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తే అప్పుడు ఎలాగుండేదంటే రాజుల దగ్గర మనం పని చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పని అంతా అయిపోయిన తర్వాత ఏదైనా మనకి ఇవ్వాలంటే ఎలాగిచ్చేవారు తెలుసా? ఇట్లా ఇచ్చేవారు. అసలు ముట్టుకునే వరకు చేయి తగిలేది కాదు వాళ్ళకి. చేయి తగిలితే ఎక్కడ మేము అపవిత్రం అయిపోతామో, ఎప్పుడు శాపగ్రస్తులం అయిపోతాం అన్నట్లుగా వాళ్ళు ఇట్లా ఇచ్చేవారండి. దాన్ని మనం పదిలంగా ఒక టవల్ కప్పుకొని, చెంగు కప్పుకొని తీసుకుంటూ ఉండేవాళ్ళు. అవునంటారా కాదంటారా? ఇదే అన్యుడు అంటారండి. ఆ రీతిగా మనం చూస్తూ ఉండేవారు. అలాగే దావీదు కూడా నా సహోదరులకు నేను అన్యుడినైతిని అని అంటాడు. అంటే నాకు ఇంట్లో విలువ లేదు, తల్లిదండ్రుల ప్రేమ నేను నోచుకోలేదు, అన్నదమ్ముల ప్రేమ నేను నోచుకోలేదు, తోబుట్టుల ప్రేమ నేను నోచుకోలేదు, బంధువుల ప్రేమ నేను నోచుకోలేదు. ఏ కాడికి పొద్దున్న లెగిస్తే సాయంకాలం వరకు అతను ఎక్కడుండేవాడు అంటే అడవుల్లో ఉంటూ ఉండేవాడు. ఉంటూ ఏ రోజు కూడా అతను బాధపడలేదండి. మనతో ఎవరైనా మాట్లాడపోతే మనకి ఎంత బాధో. కానీ దావీదు చూడండి, ఎవరు తనతో మాట్లాడినా మాట్లాడకపోయినా దేవునితో గడుపుతూ ఉండేవాడు. మీకు తెలుసా, ఒక అద్భుతమైన మాట మీకు చెప్తాను, హృదయం మీద రాసుకోండి మాట. మనుషులతో నువ్వు సహవాసం చేసావా? దేవునితో నువ్వు సహవాసం చేయలేవు. దేవునితో సహవాసం చేసావా? మనుషులతో నువ్వు సహవాసం చేయలేవు. మనకి ఎంత దూరం మనుషులు అవుతూ ఉంటారో అంతగా దగ్గరగా నువ్వు దేవునికి అవుతూ ఉంటావు. అది గుర్తుపెట్టుకో. నీకు బంధువులు, రక్త సంబంధికులు దూరం అయ్యారా? ప్రభువుకు మరింత దగ్గర అవుతాం మనం. వాళ్ళందరూ మనకు దగ్గరగా ఉన్నారా? ప్రభువుకు మనము దూరం అయిపో. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. మనకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆదివారం వస్తే చాలు మన ఇంటి ముందు ఈగలు వాలినట్లు వాళ్తూ ఉంటారు. ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉంటుందా? చెప్పండి. వాక్యం చదువు కూడా సమయం ఉంటుందా? మందిరానికి రావడానికి సమయం ఉంటుందా? ఎందుకు ఉండదు? అంటే మనమందరం ఎవరిని పోగు చేసుకుంటున్నామంటే లోకంలో ఉన్న ప్రజలందరినీ పోగు చేసుకుంటూ ఉన్నాం. నువ్వు ఎప్పుడు ఒంటరివాడిగా ఉంటావో అప్పుడు దేవుడు నీకు స్నేహితుడిగా మార్చబడతాడు. ఈ దావీదు పరిస్థితి ఏంటంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక 10-15 గొర్రెలు ఉండే అంతే. ఆ చిన్న మంద మేపుకుంటూ అడవుల్లో తిరుగుతూ పాటలు రాస్తూ ఉండేవాడు, ఆరాధన చేస్తూ ఉండేవాడు, వర్షిప్ చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో మందిరాలు ఏమి లేవు, ఈ రోజుల్లో లేక. ఈ రోజుల్లో మన పాట పాడాలంటే మన చేతులు ఏముండాలి? మైక్ ఉండాలి, మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి, మంచి ఏసీ మందిరం ఉండాలి. అవునా? ఇప్పుడైతేనే మనం అంటే అబ్బా ఈరోజు చాలా బాగా పాడాను అనుకుంటా. మరి దావీదు కాలంలో ఏముంది ఆయన దగ్గర? కీర్తనలో ఒక మాట రాస్తాడు, నాకు చాలా ఇష్టమైన మాట. 10 తంతుల సితారతో నేను ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాను. 10 తంతుల సితార అంటే ఏంటి తెలుసా మీకు? తెలుసా?
10 తంతులు సితారంటే చేతులు, కాళ్ళు, చెవులు, నోరె, హృదయము, ఇవన్నీ 10 తంతులు ఉంటాయి. మీరు లెక్కేసుకోండి. ఈ 10 తంతులు సితారతో నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. చాలాసార్లు ఆయన అంటాడు, నేను ఆత్మతోనూ పాడి తిని మనస్సుతోనూ పాడి తిని. పౌలు అంటూ ఉంటాడు. అవునంటారా కాదంటారా? నువ్వు అడవుల్లో ఉన్నా, ఎడారిలో ఉన్నా, సింహాల మధ్యను కాపురం చేస్తున్నా దేవుణ్ణి స్తుతించచ్చు. దేవుని స్తుతించిన ఒక స్థలం మనకు కావాలని ఏమని లేదు అక్కడ. దేవుని నువ్వు ఎక్కడున్నా స్తుతించవచ్చు. దావీదు చూడండి, ఒంటరిగా ఉంటూ ఏమాత్రం నా తండ్రి పట్టించుకోలేదని, అన్నదమ్ములు పట్టించుకోలేదని ఏమాత్రం బాధపడకుండా ఆ సమయం అంతా చక్కగా అనుకున్నాడు, నేను దేవునితో గడుపుతూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే దావీదు ఎంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? దినానికి 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. దినానికి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. అంత మాత్రమే కాదు, ఎక్కువగా దేవునితో గడుపుతూ ఉండేవాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన కత్తి పట్టుకున్నాడంటే ఆయనతో ఎవరు యుద్ధం చేయలేరు. ఆయన కలం పట్టుకున్నాడంటే ఆయనలాగా ఎవరు పద్యాలు రాయలేడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడంటే ఆయనలాగా ఎవరు కూడా తీర్పు తీర్చలేరు. అంత నైపుణ్యత కలిగిన వాడుగా మార్చబడ్డానికి కారణం ఏంటి తెలుసా? తను ఎక్కువగా ప్రభుతో గడిపేవాడు. ప్రభు యొక్క ఆత్మతో నింపబడుతూ ఉండేవాడు. ప్రభు ఆలోచనలతో నింపబడుతూ ఉండేవాడు. ప్రభు తలంపులతో నింపబడుతూ ఉండేవాడు. ఎక్కడ కూడా లోకంతో సత్సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు కనుకనే, జీవించాడు కనుకనే ఈ రోజుకి నేటి వరకు దావీదు సింహాసనము యెరూషలేములో ఇంకా ఉంటూనే ఉంది. ఎందరైతే లోకానికి దూరంగా ఉంటారో, పాపానికి దూరంగా ఉంటారో, లోకాశలకు దూరంగా ఉంటారో అట్టి వారిని దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదముతో ఆశీర్వదిస్తాడు. శాశ్వతమైన ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? దావీదుదే. ఆ ఆశీర్వాదం ఎవరికీ లేదు. నిజంగా చెప్పాలంటే చాలామంది బైబిల్ ఆశీర్వాదం పొందుకున్నారు కానీ దావీదంత ఆశీర్వాదం ఎవరికి లేదు. మోషే గొప్ప నాయకుడే, కొంతకాలం ఆయన పేరుంది. సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడే, కొంతకాలమే ఆయనకు ఆశీర్వాదం నిలిచింది. ఇలా భక్తులందరూ మనం చూసుకుంటూ ఉంటే వాళ్ళందరికంటే అగ్రగణ్యుడు ఎవరైనా ఉన్నారంటే దావీదు మాత్రమే. ఎందుకు తెలుసా? దావీదు సింహాసనము నేటి వరకు మీకు తెలుసా? ఈరోజు ప్రధానమంత్రి ఎవరయ్యానంటే దావీదు వంశవస్తుడే. దావీదు వంశంలో నుంచి వచ్చినవాడే. ఎప్పటి వరకు ఉంటుంది ఈ వంశము? ఈ సింహాసనం ఎప్పటి వరకు ఉంటుందంటే తెలుసా? భూమి ఆకాశంలో నిలుచున్నంత కాలము దావీదు సింహాసనము యెరూషలేములో నిలిచే ఉంటుంది. దావీదు ఎంత గొప్ప కృప పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా గణపరిచేవాడు. ప్రభు అంటాడు కదా, నన్ను గణపరిచేవారిని చెప్పండి. నన్ను ఎవరైతే గణపరుస్తారో అన్నిటికంటే ఎక్కువగా, నీ ఉద్యోగం కంటే, నీ వ్యాపారం కంటే, నీ చేతి పనుల కంటే, నీ ధనము కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ భర్త కంటే, లోకంలో ఉన్న వాటన్నిటికంటే వ్యక్తిగతంగా దేవుని నువ్వు గణపరచగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన సింహాసనం ఎక్కిస్తాడు. ఆశీర్వాద కొరకు నువ్వు పరిగెడతాం కాదు, ఆశీర్వాదం నీ ఎదుటికొచ్చి మోకరిల్లునుగాక. అలా చేస్తాడు నా ప్రభు. ఈ దావీదు గొర్రెలు మేపుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఎంత ప్రార్థన చేశాడంటే చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన కూడా తన వ్యక్తిగత జీవితం గురించి చేశాడా? తను ఈ మేడ కావాలని ప్రార్థన చేశాడా? మిద్దెలు కావాలని ప్రార్థన చేశాడా? బంగారం వెండి కావాలని ప్రార్థన చేశాడా? ఒకసారి మనం చూద్దాం. ఈ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. కీర్తనలకు రాసిన పత్రిక, కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 60. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. చాలు, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఒక్క మాట ఏంటంటాడు ఇక్కడ, దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని చిన్న ప్రార్థన చేశాడండి. ఏ ప్రార్థన చేశాడు అక్కడ చెప్పండి? దేవా, మీ నోటితో చెప్పండి, దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని. చూడండి
ఎంత మంచి ప్రార్థన చూడండి. ఈ ప్రార్థనలో ఎక్కడైనా భూ సంబంధమైన ఆశీర్వాదం ఉందా? మీరు తీక్షణంగా ఆలోచన చేయండి. అదే మనం ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా బిడ్డలను దీవించు, నాకు ఇంకా ఉద్యోగం సరిపోవట్లేదు, పెద్ద ఉద్యోగం ఇది, పెద్ద జీతమి, పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద బైకి, అన్నీ పెద్ద పెద్దయే, చిన్న ఎవడో కోరడు. అసలు మన ప్రార్థన చేయడం మొదలెట్టామంటే చాలు ఆ లిస్టుకి ఎలాంటి లిస్ట్ ఇస్తుంది తెలుసా ప్రభుకి? మనం ఎప్పుడైనా కిరాణా షాప్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మంత్లీకి మొదటి 10 రోజుల తర్వాత మనం ఏమి ఇస్తాము? ఒక పట్టీ ఇస్తాం. ఎవరికి? కిరాణా షాపుడికి. అందులో ఏం రాస్తాయి? ఉప్పులు పప్పులు అన్నీ నెలకు సరిపడగా. అలాగా నీ జీవితకు మళ్ళీ అంత సరిపడే అంత లిస్టు ప్రభు దగ్గర పెడతా ఉంటామా? పోనీ ఒకరోజు ప్రార్థన చేస్తా, తెలియగా ఒకప్పుడు చేస్తుంటాం, మొదట్లో చేస్తా, అడగడం తప్పలేదు ప్రభుని. ఇంక ఏ కాడికి ఇదే ప్రార్థన కాదు మనకి. ఈ ప్రార్థన ఎవరు చేస్తారు తెలుసా? ఆత్మీయులు ఎదగలినోడు చేసే ప్రార్థన అది. ఆత్మీయులు ఎదిగేవాడు చేసే ప్రార్థన దావీదులాగా ఉంటుంది. దావీదు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటిని కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు ఆయన? పర సంబంధమైన వాటిని కోరుకున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏం కోరాలి తెలుసా? పర సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కోరుకుంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉచితంగా ఇస్తాడు ఆయన. ఫ్రీ గిఫ్ట్. మీకు తెలుసా? అర్థం కావడానికి మీకు చెప్తాను. వీళ్ళ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సొలొమోను. సొలొమోను పెద్ద మందిరం కట్టేశాడు. కట్టిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం అడిగాడు ఆయన? అయ్యో చెప్పాలి తల్లి, ఏం అడిగాడు? అంతేనా? వాస్తవం ఏం అడగాలైనా? అప్పుడే సింహాసనం మీద కూర్చున్నాడు. అయ్యా ఈ ప్రజలందరినీ నిలబడి చేయడానికి నాకు ఏమమ్మనాలి? శత్రువు మీద జ్ఞానం ఇమ్మనాలి, లేదా బలం ఇమ్మనాలి, సైన్యం ఇమ్మనాలి, లేదా ధనం ఇమ్మనాలి, లేదా బలం ఇమ్మని అడగాలి, ఏదో ఒకటి అడగాలి. కానీ సొలొమోను ఏం అడిగాడు తెలుసా? దేవా ఈ ప్రజల్ని ఏలుటకు నాకేం కావాలన్నాడు? జ్ఞానమును ఇమ్మన్నాడు. అది ఎప్పుడైనా మీరు అడిగారా? దేవా నా ఇంటిని ఏలుబడి చేసుకుంటే నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగారా? దేవా వచ్చిన జీతాన్ని చక్కగా ఖర్చు పెట్టుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వమని మీరు ఎప్పుడైనా అడిగాడా? దేవా ఈ వారానికి 1 రోజు కాదు 2-3 రోజులు ఈ సన్నిధిలో గడపాలి అనే ప్రార్థన ఎప్పుడైనా మీరు చేశారా? మన ప్రార్థనలు ఏ కాడికి భూ సంబంధమైన వాటి మీదే ఉంటాయి. మీకు తెలుసా? మీకు ఏది అవసరమో ప్రభువుకు తెలుసట. అన్నాడా లేదా ఆయన? అన్యుడికి ఏది అవసరమో మీకు అదే అవసరమై ఉన్నదనే సంగతి నాకు తెలుసు. అయితే మీరు ఏం చేయాలి తెలుసా? మొదటిగా నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి. అంటే మొదటి యొక్క ప్రయారిటీ దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. మొదటి స్థానము దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. మొదటి దినము దేవునికి మనం ఇచ్చేవాడుగా ఉండాలి. నీ మొదటి మాట దేవునికి ఇచ్చేవాడుగా ఉండాలి. ఆదివారం వచ్చిందంటే ఎవరైనా పొరపాటున మీ ఇంటికి వచ్చారనుకో, వాళ్ళని కూడా చర్చికి తీసుకురండి. లేదా ఒకవేళ అన్యులైతే చర్చికి రానివారైతే ఇంటికాడ ఉండమనండి. మీరు మందిరానికి రండి. ఆ రోజు నీళ్ళు వచ్చాయనుకోండి, విడిచిపెట్టేసేయండి. ఒక డబ్బా కొనుక్కొని నష్టమే వచ్చింది. ఆదివారము ప్రభు సన్నిధికి మనం రావాలి. అది విశ్రాంతి దినము, అది దేవుడు ఆశీర్వదించిన దినం. అది చూడండి, దావీదు చేసిన ప్రార్థన చూడండి, భూ సంబంధమైనదా పర సంబంధమైనదా? అవునా కదా? సొలొమోను కూడా ఏ ప్రార్థన చేశాడు? పర సంబంధమైన జ్ఞానం అడిగాడా? భూ సంబంధమైన జ్ఞానం అడిగాడా? అప్పుడు ప్రభు అంటాడు, సొలొమోనా నువ్వు శత్రువు ప్రాణాలను అడగలే, నువ్వు వెండి బంగారులను అడగల, నువ్వు గుర్రాలు రథాలు అడగల. నువ్వేం అడిగావు తెలుసా? ఈ ప్రజల్ని నిలబడి చేయటకు జ్ఞానము. మనం ఈ జ్ఞానంతో పాటు నేను ఉచితంగా నీకు చాలా ఇస్తున్నాను. ఏమేమి ఇచ్చాడంటే ఉచితంగా వెండినిచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, గొప్ప గొప్ప, నిజంగా చెప్పాలంటే ఆయనకున్నంత ఆస్తి ఎవరికి లేదట. అంత గొప్ప స్థితిమంతుడిగా మార్చాడు. ఈ రోజున కూడా మనం కూడా నేర్చుకుందాం. ఇటు దావీదు వలె పర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేద్దాం. ఇటు సొలొమోను వలె పర సంబంధమైన వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు భూ సంబంధమైన వాటిని దేవుడు నీకు అనుగ్రహించుదును గాక. ఈయన చేసిన చిన్న ప్రార్థన గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈయన అంటాడు, దేవా ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించ. ఆ సమయంలో ఈయన బెత్లెహేము నివాసి. ఈయన తండ్రి పేరేమో యెషయా. వీళ్ళ అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. ఈయన
కొంచెం ఆ తల్లికి చివర పుట్టిన వ్యక్తి కనుక ఎందుకో తెలియదు కానీ తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. 4 గొర్రెలు కొన్నారు, వెళ్ళి అడవిలో మేపుకుంటూ ఉన్నాడు. మేపుకుంటూ ఉన్నప్పుడు అక్కడున్న కొండలు చిన్న చిన్నగా ఉంటాయి, బెత్లెహేంలో కొండలు. ఆ కొండలు ఎక్కుదామని అడిగాడా, లేదా ఏ కొండ ఎక్కుదామని ప్రార్థన చేశాడు? ఆ కొండలే తనంతట తానే ఎక్కాడు. చాలాసార్లు సింహం వచ్చింది, చీల్చివేశాడు. ఎలుగుబంటి వచ్చింది, చంపివేశాడు. శత్రులు ఎంతోమంది వచ్చారు, నాశనం చేశాడు. కానీ మరి ఇప్పుడు దేవుని సహాయం ఎందుకు అడుగుతున్నాడు? మీకు తెలుసా, ఈ పరమోత్తమం ఆత్మీయంగా యెరూషలేముకి ఇది సాదృశ్యంగా ఉంది. ఆ యెరూషలేము అనే పర్వతానికి మనం ఎక్కాలి అని అంటే నీ బలము నా బలము, నీ భక్తి నా భక్తి ఏ మాత్రము సరిపోదు. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని చేతికి నీ చెయ్యి అప్పగించాలి. దేవా నన్ను నడిపించయ్యా, దేవా నన్ను ఎక్కించయ్యా అని ప్రతిదినము నీవు నేను ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం అనుకుంటాం, నేను బాగా పాటలు పాడతాను కదా, బాగా ప్రార్థన చేస్తాను కదా, బాగా వర్షిప్ చేస్తాను కదా, అనార్గళంగా నేను వాక్యాన్ని ప్రకటించగలుగుతాను కదా, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం అక్కర్లేదని మీరు అనుకుంటున్నారేమో. నీ భక్తి నా భక్తి ఆయన ఎదుట ఎలాగో తెలుసా, మురికి గుడ్డ వలె ఉన్నదట. నీ నీతి నా నీతి అలాగే ఉంది. కనుక దావీదు వలె దేవుని సహాయాన్ని మనం కోరుకుని ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగేవారుగా ఉందముగాక. ఇంతకే ఏ కొండ లెక్కాలని ఈయన ఆశపడుతున్నాడు. బెత్లెహేంకి యెరూషలేము ఇంచుమించుగా 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 5 మైళ్ళ దూరం ఉంటుంది. ఈయన బెత్లెహేంలో గొర్రెలు మేపుతూ ఎప్పుడు చూస్తూ ఉండేవాడు, ఎటు యెరూషలేం వైపు చూస్తూ ఉండేవాడు. ఆ యెరూషలేం వైపు ఎందుకు చూశాడు తెలుసా? అక్కడ కొంత గుంపు అక్కడ నివాసం చేస్తూ ఉంది. అసలు దీని స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే, వెళ్తేనే మీకు అర్థమవుతుంది. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం. అసలు ఎందుకు ఆ కొండను కోరుకున్నాడు, ఆ కొండకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది, ఎందుకు అక్కడ ముందుకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు అనే విషయం కూడా మొదటగా ఈ విషయం మనం చదువుదాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. పారాన్ అరణ్యమందలి కాదేశు బర్నబా అనే విషయం మీరు రాసుకోండి. అక్కడ కాదేశు బర్నబా మోషే అహరోనుల యొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారం, ఏమన్నా సమాచారం తెలియపరిచారు వీళ్ళు అని ఆ కింద ఉంటాయి మాటలు, చదువమ్మా. ఆ దేశము పనులు వారికి చూపించారు. వెళ్ళితిమి, ఎస్, అది పాలు తేలు ప్రవహించే దేశమే, అవి పండ్లు ఇవే, మంచిదే. అయితే ఇది అండర్లైన్ చేసుకోండి. ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము కలిగినవి, అవి మిక్కిలి గొప్పవి. మరి అక్కడ నిమ్మ అనాకీలిము చూచితిమి, అమాలేకులను చూచితిమి, ఇత్తీయులు, యోబేసీయులు, అమోరీయులు, కొండ దేశమున వారు నివాసము చేస్తూ ఉన్నారు. మోషే కాలంలో ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించి నడిపించిన తర్వాత పిస్కా పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషేతో ప్రభు అన్నాడు, అయ్యా ఇక్కడి నుంచి మాత్రం నువ్వు కానాను చూడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నువ్వు అక్కడే ఆగిపోవాలి. నీ తర్వాత నాయకుడు నెక్స్ట్ యెహోషువ వస్తాడు, నీ కర్ర ఆయన చేతికి అప్పగించేసేయి, ఇంకా నీ నాయకత్వం ఎక్కడితో ముగించింది, నువ్వు పిస్కా పర్వతం కింద నువ్వు చనిపోతావు అని ప్రభు చెప్పాడు. చెప్పిన తర్వాత మోషే ఆ టైంలో పిస్కా పర్వతం కింద పడి చనిపోయాడు. దాని తర్వాత యెహోషువ నాయకత్వంలో ఏం చేయాలి తెలుసా, యెహోషువ ఈ ప్రజలందరినీ కానానికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపించిన తర్వాత అక్కడున్న వాళ్ళందరి నిమిత్తమై అక్కడ కొంతమంది వేగుల వారిని పంపించాడు. ఎవరు? మోషేనే పంపిస్తే ఆ వేగుల వారు ఇద్దరు ఎవరంటే 12 మంది. ఈ 12 మందిలో 2 మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చారు. మిగతా 10 మంది చెప్పే సమాచారం ఇదనమాట. వాళ్ళు అంటారు, అయ్యా ఆ దేశం మంచిదేనయ్యా, పాలు తేలు ప్రవహించే దేశమేనయ్యా, అక్కడ పళ్ళు గొప్పవి అయ్యా, చాలా ఖరీదైన పళ్ళు అయ్యా, అయితే అక్కడ ప్రాకారము బహు దట్టమైనవయ్యా, అక్కడ మనం వెళ్ళలేము, మన స్వాధీనం చేసుకోలేము. అంత మాత్రమే కాదు, అక్కడ మనుషులు ఎలాగున్నారో తెలుసా, మనకులాగా చిన్న చిన్న వాళ్ళు కాదు, వాళ్ళు 7 అడుగుల ఆజానుభావులు, వాళ్ళు అనాలకీలు,
వాళ్ళు నెఫీలియు, వాళ్ళు అమోరియులు, వాళ్ళు ఫెరేజీయులు అని రకరకాల జాతులు వారు, దరిదాక 7 జాతులు వారు అక్కడ నివాసం చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే దాని తర్వాత వాళ్ళ నాయకత్వం కూడా అయిపోయింది. అందరిని సంహరించలేకపోయారు, అందరిని చంపలేకపోయారు, స్వాధీనపరుచుకున్నారు. కానీ కొంతమంది మాత్రము ఆ కొండ గుహలో నివాసం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు ఏలే కాలం వచ్చింది. రాజులు ఏలే కాలంలో అప్పుడు న్యాయాధిపతి ఎవరంటే ఆ సమయంలో సమూయేలుతో అంటారు, మాకు రాజు కావాలి, మాకు నాయకులు కాదు, మాకు కావాల్సింది మాకు నాయకుడు కావాలి అన్నట్టుగా చాలా ఇబ్బందులు పెడితే ప్రభుని అడుగుతారు, అయ్యా మరి రాజు కావాలంటున్నారు, ఏం చేయమంటారంటే సరే వాళ్ళు అన్నట్లుగానే ఒక రాజుని సిద్ధపరిచాయనంటే ఆ టైంలోనే కీషు కుమారుడు సౌలుని ఎన్నుకుంటూ జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఆయన రాజ్యంలో ఏం జరిగిందంటే శత్రువులందరినీ కూడా సంహరించగలిగాడు, కానీ కొంతమంది మాత్రమైనా మిగిలి చేశాడు, పూర్తిగా సంహరించలేకపోయాడు. దాని తర్వాత అసలు విచిత్రం ఏంటంటే ఈయన ఎందుకు ఇంత ప్రార్థన చేశాడంటే యెరూషలేము అనే పురములోను చుట్టుపక్కల ప్రాంత ప్రజలన్నీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు, కానీ యెరూషలేమును మాత్రమేలో స్వాధీనపరచుకోలేకపోయారు. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో తెలంగాణ ప్రాంతం అంతానేమో వాళ్ళ చేతిలో ఉంది, హైదరాబాద్ మాత్రం ఎవరి చేతిలో ఉంది చెప్పండి, అవునా? ఎందుకు? ఇది గుండెకాయ లాంటిది. అలాగే యెరూషలేము గుండెకాయ లాంటిది. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ కూడా స్వాధీనం చేసుకున్నారు, జయించగలిగారు, కానీ గుండెకాయ లాంటి యెరూషలేమును మాత్రము వారు స్వాధీనపరచుకోలేకపోయారు. అయితే అక్కడ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు మాత్రం ఏం చేశారంటే కదలట్లేదు, మెదట్లేదు, ఎవరైనా వస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. సౌలు కాలంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. సౌలుకున్న గుణం ఏంటి తెలుసా? ఏ కాడికి అంతమంది చంపకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఏ కాడికి దావీదుని చంపుదామా, దావీదుని తరుముదామా ఇదే పెట్టుకున్నాడు, కానీ శత్రువును సంహరిద్దామని ఏనోడు కూడా ఆయన అనుకోలేదు. అందుకని ఆయన జీవితం పతనం అయిపోయింది, ఆయన సింహాసనం పతనం అయిపోయింది, ఆయన రాజుగారి జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. మనం కూడా దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? మన సహోదరులతో మనం పోరాడడానికి కాదు. ఎవరితో మనం పోరాడాలి? శత్రువైన సాతానుతో మనం పోరాడేవాడిగా ఉండాలి. అందుకనే తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు ఒక మాట అంటాడు, అయ్యా మనం పోరాడవలసినది ఎవరితోనూ? మనుషులతో కాదు, అంధకారపు దురాత్మల సమూహముతో మనము పోరాడేవారుగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను అభిషేకించే సంఘంలో నాటిన తర్వాత ఎలా మనం పోరాడాలి తెలుసా? ప్రార్థనలో పోరాడేవారుగా మనం ఉండాలి. ఎంతోమంది శత్రువులు పట్ట పీడిస్తూ ఉన్నారు కనుక వారి నిమిత్తం మనం అందరము కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సువార్త ప్రకటించి అనేక మంది విడిపించేవారుగా ఉండాలి. అలాంటి ఆత్మ సంబంధమైన అనుభవంలో మనం ఎదుగుతూ మన సహోదరుల్ని, మన రక్త సంబంధికులు, మన బంధువుల్ని మనం విడిపించేవారుగా ఉందుముగాక. అయితే ఇక్కడ చూడండి, అందరిని సంహరించగలిగాడు, కానీ ఒక గుంపును మాత్రమైనా సంహరించలేకపోయాడు. ఆ గుంపు గురించి ఈ సమాచారము ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట ఈ చిన్నవాడైన దావీదు మనసులో పడిందండి. ఆ మనసులో పడుతున్నప్పుడల్లా ఆయన గొర్రెలు మేపుతున్నాడే, కానీ ఆయన మనసులో ఒకటి ఉంది, అయ్యా నేను ఆ ఎక్కలేని ఎత్తైన కొండకు నువ్వు నన్ను ఎక్కిస్తే అక్కడున్న శత్రువులందరినీ నేను జయిస్తాను. ఇదిగో గొలియాతుని జయించాను కదా, సింహాన్ని జయించాను కదా, ఎలుగుబండిని జయించాను కదా అన్న ఆలోచనతో ఎప్పుడు కూడా తన మనసు నిండా ఏమన్నది, దేవా ఆ కొండ దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారయ్యా, ఆ పర్వతం ఎవరు సమీపించలేకపోతున్నాయా, అది శత్రు చేతిలో ఉంది, అది దాన్ని విడిపించుటకు నన్ను మీరు వాడుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పంపించండి, నేను వాడతాను ప్రభు, నన్ను పంపిస్తే నేను జయిస్తాను అన్నట్టుగా ఆ చిన్న వాని హృదయంలో ఆ చిన్న ప్రార్థన ఉందండి. చూసారా దావీదుకి ఎంత ఆశ ఉందో? మనకు కూడా ఆశ ఉండాలి. ఆశ లేనిదే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. ఏ ఆశ ఉండాలి మనకి చెప్పండి? ఏ ఆశ ఉండాలి? ఇక నుంచి నేను ఎలాగ ఎదగాలి, ఎలా బలపరచబడాలి, ప్రార్థనలో ఎలాగ ఎదగాలి, వాక్యంలో ఎలాగ ఎదగాలి, సహవాసంలో ఎలాగ ఎదగాలి, ఎలాగ ఆత్మలను పట్టుకునే విషయంలో ఎదగాలి, ఎలాగ అనేక మంది ప్రభు యొద్దకు నడిపించే విషయంలో ఎలాగ ఎదగాలి, నా కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో ఎలాగ ఎదగాలి, ఇది మనం నేర్చుకోవాలి. కానీ
వేరే వేరే ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద మనం మనసు పెట్టొద్దు. దయచేసి పర సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టేవారుగా ఉందముగాక. దావీదు కొన్ని ఆశ చూడండి, ఎన్నో ఆశలు ఆయనకున్నాయి. కొన్ని ఆశలు మీకు ముందుకు తీసుకొస్తాను, మీరు రాసుకోండి. ఆయనకున్న మొట్టమొదటి ఆశ ఏంటి తెలుసా? దేవుని మందిరంలో గడపాలని ఆశ. ఎవరికి? అది చెప్పాలి, మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బాగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. దావీదుకి ఏ ఆశ ఉండే తెలుసా? దేవా, నేను నీ మందిరంలో గడపాలని ఆశ ఉంది నాకు అని అంటాడు. ఆ మాట కీర్తనల్లో మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలాసార్లు ఏమంటాడు ఆయన? దేవా, నేనైతే నీ మందిర ఆవరణంలో పచ్చటి ఒలివ చెట్టు వలె ఉన్నాను, చెట్టు వలె నాటబడ్డాను అని అంటాడు. అంటే లోకంలో ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ ఒలివ చెట్టుకి ఎందుకు పోల్చుకున్నాడు అని అంటే, ఒలివ చెట్టుకు మరణము లేదు. తెలుసా మీకు? ఒలివ చెట్టు కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుంది అంటది. దావీదుకు ఆశ అని తెలుసా? దేవా, నీ మందిరములో ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు, నేను అప్పుడప్పుడు వచ్చేవాడుగా కాదు, నెలకు 4 వారాలు ఉంటే 3 వారాలు అటెండ్ అయ్యి 1 వారం ఎగ్గొట్టేవాడుగా కాదు, సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ అన్ని వారాలు నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. ఇది కాదు దావీదుకున్నది. దావీదుకున్న ఆశ ఏంటి తెలుసా? నేను నీ మందిరంలో చెట్టు వలె నాటబడాలి. చెట్టుకున్న గుణం ఏంటి తెలుసా? ఎక్కడ నాటాం అక్కడ అది స్థిరంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? బలంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? చూడండి, నేనైతే దేవుని మందిరంలో గడపాలని ఆశ. ఎంతమందికి ఆశ ఉందో మనలో చెప్పండి? దేవుని మందిరంలో గడపాలని ఆశ మనందరికీ ఉండాలి. ఇది రెండవదిగా మనం చూస్తే ఆయనకున్న ఆశ ఏంటి తెలుసా? దేవుని మందిరంలో గడపాలని ఆశ. అంటాడు కదా, నేను దేవుని మందిరంలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే అది శ్రేష్టమైనది. 1 నాటబడాలని ఆశ, 2 గడపాలని ఆశ. మూడోదిగా చూద్దాం. మూడోదిగా అంటాడైనా దేవుని వాక్యమును ధ్యానించాలని ఆశ. దావీదు కీర్తనలో మొట్టమొదటి కీర్తన ఏమని ఉంటుంది? ధర్మశాస్త్రం గురించి ఉంటుందా లేదా? ఎక్కడ ఉంటుంది అది? నీ ధర్మశాస్త్రమును దేవారాత్రములో ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఆయన చూడండి, ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని ఆశ అంట ఆయనకి. తర్వాత 4వ ఆశ ఏంటి తెలుసా? శత్రువుల మీద జయము పొందాలని ఆశ ఆయనకి. శత్రుశాసనం అనేది లేకుండా చేయాలని ఆయనకు ఆశ. నిజంగా అలాగే చేశాడు ఆయన. తన కుమారుడికి సింహాసనం ఇచ్చేటప్పుడు ఎవరిని ఏం చేశాడు ఆయన? శత్రు ఒక్కలైనా ఉన్నారా? శత్రుశాసనం లేకుండా సంహరించాడు. తర్వాత ఆశ ఏంటి తెలుసా? దేవుణ్ణి స్తుతించాలని ఆశ ఆయనకి. దినానికి 7 మార్లు స్తుతించేవాడని విన్నాం కదా. తర్వాత ఏంటి తెలుసా? ఆయన దేవునికి ఎక్కువగా ప్రార్థన చేయాలని ఆశ. ఎక్కువగా ప్రార్థన చేసేవాడా లేదా? ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తర్వాత చివరిగా చూస్తే ఆయన ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కాలని ఆశ. 7 ఆశల గురించి మీకు చెప్పాను నేను. మనం కూడా ఈ 7 ఆశలతో ప్రభువును మనం వెంబడించేవారుగా ఉందముగాక. ఆశ లేనిదే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. నాకు అన్నిటికంటే నచ్చిన మాట ఈ కీర్తనలో ఏంటి తెలుసా? దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మనం కూడా దేవుని కొరకు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడాలి. దుప్పుకున్న గుణం ఏంటి తెలుసా? ఈ ఎండాకాలం మీరు చూస్తే కనుక అడవంతా ప్రయాణమై పరుగున వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ నీటి మడుగులు కనబడినట్టుగా దానికి కనబడుతూ ఉంటుంది. కానీ ఎంత వేగంగా దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుదామని చూస్తే అక్కడ నీళ్ళు ఉండవు. ఆ ఎండకి ఆ కళ్ళకు ఆ రీతి కనబడుతూ ఉంటుందంట. మనకు కూడా చాలాసార్లు బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ముందు ఎండాకాలం తార్ రోడ్ల మీద మీరు చూడండి, నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి లేవా? నిజంగా ఉంటాయి అక్కడ. అదొక భ్రమ. కాబట్టి దానికి ఉన్న ఆశ చూడండి, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినాడు. అంటే నీళ్ళు వాక్యానికి సాదృశ్యం, నీళ్ళు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మనం వల్ల దుప్పు వల్ల మనం కూడా నీటి కొరకు ఆశపడేవారుగా మనం ఉండాలి. వాక్యం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ఆశ కలిగి మనం ఉండాలి. ఎవరైతే నా ఆత్మను అడుగుతారో వారికి నేను ఖచ్చితంగా దయచేసేవాడిని. చూడండి, ఈయనకున్న ఆశ ఏంటి తెలుసా? ఆ పర్వతము ఎవరు ఎక్కలేకపోయారు ప్రభా. సౌలు ఎక్కలేకపోయాడు, మా పితరులు ఎక్కలేకపోయారు, కానీ నేనైతే ఎక్కుతాను ప్రభా. మీరు నాకు సహాయం చేస్తే, మీరు నాకు చెయ్యిస్తే,
మీరు నాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నేను దాన్ని జయిస్తాను అన్నట్టుగా చిన్న ప్రార్థన చేశాడు. ఆ చిన్న ప్రార్థన దేవుడు తృణీకరించాడా? నీకెందుకురా, ఎవడికో సౌలుకి లేని బాధ నీకెందుకురా, తర్వాత మోషేకి లేని బాధ నీకెందుకురా, యెహోషువకు లేని బాధ నీకెందుకు అని అన్నాడా ప్రభు? చిన్నవాడిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, చిన్నవాడి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నువ్వు ఆత్మ సంబంధమైన కోరికలు నువ్వు కోరిస్తే ఖచ్చితంగా కోరికలను దేవుడు తీర్చునుగాక. ఎవరు ఇంతకీ కొండ మీద నివసించేవాళ్ళు? చూద్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు కూడా తెరవండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము. ఎవరంట ఆ దేశంలో ఇప్పుడు ఉన్నది? అండర్లైన్ చేసుకున్నమాట. ఎవరంట? యెబూసీయులు అనేవాళ్ళు, ఆ జాతి వారు, లేదా ఆ కులస్తులు, లేకపోతే ఆ మతస్థులు ఆ కొండ శిఖరములో నివాసం చేస్తూ ఉన్నారట. ఇప్పుడు ఈ టార్గెట్ ఏంటి తెలుసా? వారిని మనము జయించాలి. వారు ఆ యెరూషలేమును ముట్టడి చేశారు. ఈ యెరూషలేములో నుంచి వారిని వెళ్ళగొట్టి ఇది దేవుని మందిరం ఇక్కడ కట్టాలి, దేవుని నామం ఇక్కడ ఉండాలి అన్నట్టుగా దావీదు ఆలోచన చేసి యెబూసీయుల మీదకి ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి? బెత్లెహేము నుండి. బెత్లెహేము నుండి యెరూషలేముకి ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. చదువు నాన్న. చూడండి, దావీదు ఒక వర్తమానం పంపిస్తే వాళ్ళు ఏం వర్తమానం పంపించారు చూడండి. ఇక్కడ దావీదు అన్నాడు, అరే బాబు, నేను దావీదును, యెషై కుమారుడిని. ఇదిగో నేను ఒక వర్తమానం పంపిస్తున్నా. యెబూసీయులారా, మిమ్మల్ని ఎవరు జయించలేదని అనుకుంటున్నారు కదా, ఇదిగో నేను వస్తున్నాను, వచ్చి మిమ్మల్ని అందరినీ సంహరిస్తాను. దయచేసి నేను రాకముందే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఒక వర్తమానం పంపించాడు. పంపితే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? తిరిగి వర్తమానం ఏమని పంపిస్తారు? దావీదు ఇక్కడికి రాలేడు, దావీదుకి అంత సీన్ లేదు, గొప్ప గొప్ప వారే అయిపోయారు, గొప్ప గొప్ప బలవంతులు అయిపోయారు, దావీదు ఎంత, వాడు బతికెంత అన్నట్లుగా వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మనల్ని కూడా చాలామంది అండి చిన్న చూపు చూస్తారు. వీడెంత, వీడు బతికెంత, వీడెంత, వీడు ఉద్యోగం ఎంత, వీడెంత, వీడు వ్యాపారం ఎంత, వీడెంత, వీడి చదువు ఎంత, వీడెంత, వీడి పరిస్థితులు ఏంది అన్నట్టుగా మన వల్ల ఎవరో కాదండి, మన బంధువులే, మన రక్త సంబంధికులే మనం తృణీకరిస్తారా లేదా? అలాగే దావీదును కూడా వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారట. తృణీకరిస్తూ ఉంటే ఆ మాటలు చూసి దావీదేం భయపడిపోయాడా? దావీదు ఎలాంటి వాడు తెలుసా? గుండు ధైర్యం కలిగిన వాడు. సింహపు గుండు లాంటి గుండె అయింది. ఏమాత్రం జడవడో, భయపడ్డో. దావీదుకి ఇన్ని విజయాలు రావడానికి ఒక రహస్యం మీకు చెప్తాను. నాకు తెలిసి దావీదు ఎక్కడ ఓడిపోలేదండి. తన యుద్ధంలో ఓడిపోయాడా? ఎందుకు ఇంత జయాన్ని పొందడానికి కారణం ఏంటి తెలుసా? ఈ మాట మీరు నిజంగా ఇది మీరు అనుసరించగలిగితే శత్రువు మీద మీరు విజయాన్ని పొందుతారు. ఏంటి తెలుసా? ఏదైనా సమస్య దావీదుకు వచ్చిందనుకో, వెంటనే నాకు యుద్ధం మీద పట్టు ఉంది కదా, నేను యుద్ధం చేయగలను కదా, గొలియాతుని చంపినోడు కదా, ఎలుగుబండిని చంపినోడు కదా, సింహాన్ని చంపినోడు కదా అని ఎగేసుకుని వెళ్ళిపోడు. ఏం చేస్తాడు తెలుసా? యుద్ధ సమాచారం చేయాలనే వార్త ఎప్పుడైతే తన చెవిని పడిందో వెంటనే తను తగ్గించుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడట. అంత మాత్రమే కదా, విచారణ చేస్తాడండి. ఏమంటాడు తెలుసా? అయ్యా, ఈ ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి నేను వెళ్ళాలా వద్దా? ఈ యెబూసీయుల మీదకి యుద్ధానికి నేను వెళ్ళాలా లేదా? ఈ అమోరీయుల మీదకి యుద్ధానికి నేను వెళ్ళాలా వద్దా? ఏ శత్రు మీదకైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన బలంతో వెళ్ళిపోడు, తన జ్ఞానంతో వెళ్ళిపోడు. మనమైతే ఏం చేయాలి తెలుసా? మన జ్ఞానంతో, మన బలముతో, మనకున్న తెలివితో మనం ఏదో చేయాలనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ చేయదు, ఓడిపోతావు. శత్రువు నీకంటే బలవంతుడు, కానీ శత్రు కంటే బలవంతుడు నీ లోపల ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, గొప్పవాడు. నువ్వు ఎప్పుడు కూడా ఎవరి సహాయం కోరుకోవాలి తెలుసా? దేవుని సహాయం కోరుకోవాలి.
రెండవది ఎవరి సహాయం తెలుసా? దైవజనుడి సహాయాన్ని కోరుకోవాలి. అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నేను ఓడించలేకపోతున్నాను, అయ్యా నా కొరకు కనీసం మీరు ప్రార్థన చేయరా, మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి అయ్యా, ఈ సమస్యల్ని జయించడానికి నాకు సపోర్ట్గా ఉండండి అయ్యా. దేవుని సహాయము, రెండోది దైవజనుడి సహాయము ప్రతి విశ్వాసం కలిగి ఉంటే ప్రతి సమస్య మీద విజయం మీదే. దావీదు ఎంత విజయం పొందడానికి కారణం నేను తెలుసా? రహస్యముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. దావీదు మాత్రమే కాదు, చాలామందిని మీరు చూడండి. హిజ్కియా రాజు ఉన్నాడు. హిజ్కియా రాజు కూడా ప్రార్థన చేసేటప్పుడు తనకున్న సైన్యాన్ని బట్టి యుద్ధానికి వెళ్ళిపోయాడా? తను తగ్గించుకుని గోని బట్ట కట్టుకుని బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారండి వాళ్ళు. అందుకని అంత విజయం పొందుకుంటూ వచ్చారు. దావీదు గురించి మీరు 2 సమూయేలు గ్రంథం చివరి అధ్యాయాలు మీరు ఎప్పుడు ఇంటికి వెళ్తారో చదువుకోండి. వాళ్ళ భార్యలు చెరపట్టుకుని తీసుకువెళ్ళిపోయారు. ఎవరు? కొంతమంది అమాలేకులు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ వెంటనే యుద్ధానికి వెళ్ళిపోలా, విచారణ చేశాడు. ఎవరి దగ్గర? ప్రభా వెళ్ళమంటావా వద్దంటావా? ఆయన ప్రార్థన ఎప్పుడు ఎలాగ ఉండేది? ప్రభా శత్రు మీదకి వెళ్ళమంటావా వద్దంటావా? అప్పుడు అనేవాడు, ప్రభు నిజంగా ఇంతగా ప్రతి విషయంలో నన్ను అడుగుతున్నాడు కదా, సొంత నిర్ణయం తీసుకోవట్లేదు కదా, సొంత ఆలోచన తీసుకోవట్లేదు కదా, ప్రతిదీ కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నాడు కనుక, దావీదు నేను నీకు తోడై ఉన్నాను, వెళ్ళి యుద్ధానికి అనేవాడు. మనము ఎప్పుడైనా ఆదివారం వచ్చింది, ఎగ్జాంపుల్ ఆదివారం నీకు ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చినట్టే నువ్వు వెంటనే వచ్చేస్తున్నాను అని వెళ్ళిపోతాం మూటమూలు సర్దుకుని. కనీసం మనకు ఒక కాపరు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక సంఘం ఉంది. ఎప్పుడైనా కానీ ఫోన్ చేసి అన్న ఇలా ఊరి నుంచి ఫోన్ వచ్చిందన్న వెళ్ళమంటారా వద్దంటారా ఏ రోజైనా అడిగారా? ఇప్పుడు అడగరు. ఎప్పుడు అడుగుతారు తెలిసి మీరు? ఉద్యోగం రానప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, ఇంకా లెగలేని స్థితితో చూసారా? ధర్మాసుపత్రికి వెళ్ళి చూపులు పెట్టుకుంటాం చూసావా? అప్పుడు అడుగుతారు మీరు, అప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి. నిజమే, వాస్తవం కాదు ఈ మాట. కానీ దావీదు అలా చేశాడా? దావీదు బలం ఉండగా, వయసు ఉండగా ఎప్పుడు దేవుడి మీద ఆధారపడుతూ ఉండేవాడు. మీకు తెలుసా, దేవునితో కనెక్ట్ అయ్యేవాడు దైవజనుడితో కూడా కనెక్ట్ అయ్యే ఉంటాడు. దేవునితో కనెక్ట్ లేనివాడు దైవజనుడితో కనెక్ట్ అయ్యి ఉండడు. అందరితో పాటు ఆదివారం వెళ్తాంలే వస్తాంలే, ఏది వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము, ఉండాలి కాబట్టి ఉంటున్నాము అన్నట్టు ఉంటారు. నీకు తెలుసా, నేను ఒక మాట చెప్పనే ఉన్నాను. నేను విశ్వాసగా మీలాగానే ఉండేవాడిని, మీలాగానే ఇలా వాక్యం వింటూ ఉండేవాడిని, మీలాగానే పాటలు పాడుతూ ఉండేవాడిని. మా దైవజనుడికి ఏ రోజు కూడా ఆయన పర్మిషన్ లేకుండా ఊరికి ఒక్కరోజు కూడా వెళ్ళలేదు నేను. వాస్తవం ఇది. ఆయన పర్మిషన్ లేకుండా ఏ పని చేసేవాడిని కాదు నేను. అన్నా ఈరోజు ఇలా చేయాలనుకుంటున్నాను, చేయమంటారో వద్దంటారా? ఆయన అనేవాడు, ప్రార్థన చేసి చేయండి బ్రదర్ అనేవాడు, చేస్తూ ఉండేవాడు. ఎక్కడ ఓడిపోలేదు నేను ఎప్పుడు కూడా. మీరు ఎవరి దగ్గర విచారణ చేయాలి తెలుసా? ఒకటి దేవుని దగ్గర, రెండోది దైవజనుడికి మీ సమస్య చెప్పుకున్నప్పుడు దావీదులాగా విజయం మీరు పొందుతూ ఉంటారు. ఇంతకీ దావీదు ఒక వర్తమానం పంపించాడు. ఎవరికి పంపించాడు వర్తమానము? అక్కడున్నవారు ఎవరు చెప్పండి? మీరు బైబిల్ చదవాలి. అందుకని యెబెసీయులకి వర్తమానం పంపించి అంటాడు, ఇదిగో ఏ శత్రువు ఏ ఒక్కరు మా పితరులు నేను జయించలేకపోయారని మీరు విర్రవీగుతున్నారా? మోషే జయించలేదని, యెహోషువ జయించలేదని, మా పితరులు జయించలేదని, మా సౌలు రాజు కూడా జయించలేదని, ఒకవేళ మిమ్మల్ని ఎవరు జయించలేరని విర్రవీగుతూ ఉన్నారా? నేను వస్తున్నాను మీ మీదకి. నేను వయస్సులో చిన్నవాడినే, ఆకారంలో చిన్నవాడినే, నేను ఎన్నిక లేనివాడినే, నేను తృణీకరించబడిన వాడినే, అయినా లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు. ఇదిగో నేను వస్తూ ఉన్నాను అని కౌరు పంపించాడండి. కౌరు పంపితే వారు ఉల్టా ఏం కౌరు పంపించారు తెలుసా? దావీదేమో గొప్పవాడా? దావీదుని చంపడానికి మేము అవసరంలా. ఎవరు వస్తారంట? అక్కడెక్కడ ఉంటారు, రోడ్ల మీద ఉంటారు కదా, అడుక్కునే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు చెప్పండి? కొండ కింద ఉంటారు వాళ్ళు చాలు, కుంటు వాళ్ళు గుడ్డు వాళ్ళు చాలు నేను చంపడానికి, మేము అవసరం లేదు దావీదు అన్నట్టుగా నీచాతి నీచంగా మాట్లాడారు వాళ్ళు. దావీదుని చాలా తక్కువ అంచనా వేశారు వాళ్ళు. కానీ తెలుసా, మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే
అంతరంగాన్ని చూస్తాడు. దావీదు కుటుంబం ఎన్నిక చేయడానికి ఒక దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని చూసి, వాళ్ళ బలాన్ని చూసి, వాళ్ళ ఎత్తను చూసి, అప్పుడు మిలిటరీలో ఉన్నారు వాళ్ళు. మిలిటరీకి సెలెక్ట్ అవ్వాలంటే ఎలాగ ఉండాలి? వాళ్ళని చూసానంటే ఎవరినొకన్నా, బాబా దేవుడు ఎన్నిక మంచిదే, ఎంత బలవంతులు ఎన్నుకున్నాడు చూసే దేవుడు అన్నట్టుగా వెళ్ళి నిన్న అనుకుంటాడు. ఒక్క ఎన్నుకోలేదు దేవుడు. వెయిట్ చేయి, గొర్రెలు కాస్తున్నాడు ఒక ఆయన వస్తాడు. ఆయన కూడా ఏదో బలవంతుడు అనుకున్నాడు. సరే ఇంతకీ అన్నాడు, అయ్యా యశ్ఐ గారు, మీకు ఎంతమంది అయినా కుమారులు ఇంకెవరు ఉన్నారని అడిగాడు. ఒక ఉన్నాడు పనికి మాలినోడు, అక్కడ గొర్రెల మేపుతోకి వెళ్ళాడు, పని పాట లేక అక్కడ పంపించామని అంటే ఆయన పిలిపించండి అన్నాడు. ఆడెందుకయ్యా, ఇక్కడ ఎవరొకరున్నాడు వీళ్ళు సెలెక్ట్ చేసాయి. లేదు నువ్వు నేను సెలెక్ట్ చేసేది కాదు ఇది, ఈ సెలెక్టింగ్ ఎవరిదే? దేవునిది. ఆయన మాట మనం వినాలని ఆయన పిలిపించంటే పిలిపిస్తూ ఉన్నాడు. పిలిపిస్తూ ఉంటే చిరిగిపోయిన గుడ్డలు, చింపుడు తల, ఒక పిచ్చివాళ్ళలాగా వస్తూ ఉన్నాడు, చేతుల కర్ర వస్తూ ఉంటే కిటికీలోని చూశాడు. చూస్తే ఇంతకీ ఎవడని చూస్తే ఎవరో అనుకున్నారు పాపం. దగ్గరికి రాగానే సమూయేలుతో మాట్లాడతారు దేవుడు, ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి అతడే, అతన్ని అభిషేకించన్నాడు. అలాగా మనుషులు తక్కువ అంచనా వేశారు ఎవరిని? దావీదుని. ఆ వర్తమానం విని తర్వాత దావీదు ఏం చేశాడు చూడండి, చదవండి ఆ మాటలు. అయినా కానీ ఆ వర్తమానం విని ఏమాత్రం జంకలేదు, జడియలేదు. చెప్పండి, చూడండి దావీదుకి ఎంత ధైర్యం అనే ఒక కీర్తన రాస్తాడు చూడండి. కీర్తన గ్రంథం 27:3 కూడా చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 27:3. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీంట్లో నేను ధైర్యము విడవను. యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని. చాలు, ఇక్కడితో ముగించేద్దాం. దేవుని ఏమడిగాడంట? ఒక వరం అడిగాడు. ఏ వరం అది? మనకే దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడే ఈ సమయంలోనే మన మధ్యలోకి వచ్చి ఒక వరం మీకు ఇస్తానని అంటే మీరు ఏమడుగుతారు చెప్పండి? నిజంగా గుండెల మీద చేసి చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. నిజంగా దేవుడు ప్రత్యక్షమయ్యి ఇప్పుడు మిమ్మల్ని వరం అడిగితే ఏమడుగుతారు? ఎప్పుడు ఏమడుగుతావు నువ్వైతే? అయ్యి అప్పులు ఎక్కువైపోయినాయి, లోన్ వచ్చేటట్టు చేయనంటావు. తర్వాత యవనస్తులను అడిగితే అంటారు చక్కటి జీవిత భాగస్వామి కావాలి, ఎందుకంటే వంట వండుకోలేకపోతున్నాము, ఇబ్బంది అవుతుంది అని అంటారు లేదా? ఉద్యోగం లేని వాళ్ళు ఏమంటారు? ఇది సరిపోవట్లేదా, మంచి ఉద్యోగం కావాలంటారు. నన్ను అడిగితే నేనేమంటాను, అయ్యా మందిరం గురించి ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఇంతకంటే 1000 మంది పట్టే స్థలం ఒకటి ఈ ప్రభా నేను అడుగుతాను. నేనైతే నిజంగా చెప్తాను, అడుగుతాను నేను. ఇలా ఒక్కొక్కరు ఒకటి అడుగుతూ ఉంటారు. కానీ దావీదు ఏమన్నాడు? ఒక్క వరం అడిగాడంట. ఆ వరం ఏంటి? ఆ వరం ఏంటంటే, ఇదిగో ఆ యెబూసీయులో ఒక పట్టణం ఉంది కదా, యెబూసీయుల పర్వతం ఉంది కదా, ఆ యెరూషలేము ఉంది కదా, దాన్ని జయించుటకు నాకు వరమే అని అడిగాడు. ఎంత ప్రార్థన! ఆయన ప్రార్థనకి మన ప్రార్థనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. దేవుని వెతకాలి మనం. వెతికేదైనా వరం అడుగుతూ ఉన్నాడు ఆయన. చివరికి ఏం జరిగింది తెలుసా? ఆ వర్తమానం తిరిగి పంపించినప్పుడు దావీదు ఏమాత్రం భయపడలా. ఆ రోజుల్లో ఎలాగుండే తెలుసా? పసిపిల్లవాడు పాలు తాగుతూ కూడా మానేసేవాడు వాళ్ళ పేరు చెప్తే. ఎవరి పేరు? యెబూసీయుల పేరు చెప్తే అందరికి భయం. చూడండి, మీకు అర్థం కావడానికి చెప్తాను. అక్కడ 7 జాతుల వారు ఉంటే ఈ ఒక్క జాతి వారు ఎందుకున్నారు అక్కడ? మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? పడిపోయారు, నాశనం అయిపోయారు, వెళ్ళిపోయారు. కానీ ఒక్క కుటుంబం మాత్రం, లేదా ఒక్క జాతి వారు మాత్రం అక్కడ ఉన్నారంటే వీళ్ళు ఎంత బలవంతుడు చెప్పండి. వాళ్ళు ఎవరూ జయించలేరు అన్నట్టుగా వాళ్ళు నివాసం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళని జయించుటకు ఒక్కడు వచ్చాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, తల తన్నుడు ఒకడైతే తాను తన్నుడు ఒకడు ఉన్నాడని సామెత ఉందా లేదా? అలాగా వాళ్ళని తన్నేవాడు ఒకడు వచ్చాడు. ఆడొచ్చి కౌరు పంపిస్తే వాళ్ళు లెక్కలేనితనంగా తీసివేశారు, ఏమాత్రం జడవలేదు. మనం కూడా మీకు ఒక ఆత్మీయంగా బోధిస్తాను, ఇప్పుడు వినండి. మనకు కూడా యెబూసీ లాంటి వాడు చాలామంది కౌరు పంపిస్తూ ఉంటారు. అప్పుల సమస్య మన మీదకి వస్తూ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు మన మీదకి వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు మన మీదకి వస్తూ ఉంటాయి, అసమాధానం అనేది మన మీదకి వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్నప్పుడు మనము భయపడకూడదు. దావీదు వాళ్ళు ఎలా ఉండదు తెలుసా? ధైర్యముగా ఉండాలి. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు?
దేవుని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవద్దు. చాలామంది ఉద్యోగం ఉందని అప్పులు చేసేస్తూ ఉంటారు. ఉద్యోగం నేను ఏం చేద్దాం, ఉంటుందో ఊడిపోతో తెలియదు. అది అవునా కదా? ఉద్యోగాన్ని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో, నీకున్న చేతి పనిని బట్టో నువ్వు ధైర్యం తెచ్చుకోకూడదు. ఏ కాడికి నీకు ఎన్నున్నా అవన్నీ పెంటతో సమానంగా ఎంచి, నా ధైర్యము నా దేవుడే, నా బలము నా దేవుడే, నా అతిశయము నా దేవుడే, నా విమోచకుడు నా దేవుడే. కొందరు రథములు బట్టి అతిశయపడతారు, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు. నేనైతే నా దేవుడని యెహోవాను బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాను. ఇదే మాట అపోస్తలుడు పౌలు గారు ఏమంటారు తెలుసా? నేనైతే సిలువను బట్టి అతిశయపడుతూ ఉన్నాను. సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనం అది, కానీ రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి అయి ఉన్నది. అందుకే కబురు పంపించినప్పుడు ఏమాత్రం దావీదు జడవలేదు. మీరు కూడా ఆర్థిక సమస్యలు మీ మీదకి వస్తున్నప్పుడు మీరు భయపడొద్దు. అప్పులోలు మీ మీదకి వస్తున్నప్పుడు మీరు భయపడొద్దు. అనారోగ్యాలు మీ మీదకి వస్తున్నప్పుడు మీరు భయపడొద్దు. నేను ఒక సంఘటన జరిగింది చెప్తాను. నిన్న సాయంకాలం మాటలు నాకు 7 గంటలకు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అంటే చీరాల నుంచి ఫోన్ వచ్చింది. వస్తే ఏంటయ్యా ఫోన్ అంటే, ఒక 10 సంవత్సరాలు చిన్న బిడ్డ తప్పిపోయాడంట స్కూల్లో నుంచి. దరిదాపుగా తప్పిపోయి 4 గంటలే తప్పిపోయాడు. వాడు 7-8 గంటల వరకు దొరకలా. నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను ఒకటే మాట్లాను, మీరు ధైర్యంగా ఉండండి, నేను ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి, దొరకడని విశ్వాసం నమ్మకం ఉంచండి అని చెప్పాను. పాపం ఏడుస్తా సరేనన్నా అన్నారు. అన్న తర్వాత నాకు 8:20 నిమిషాలకు ఫోన్ వచ్చింది. మళ్ళీ వచ్చి, అన్న అబ్బాయి దొరికాడన్నా అని చెప్పారు. కలవరపెడుతూ కొన్ని మన మీదకి వస్తూ ఉంటాయి. కలవరపెట్టి ఎన్నో నీ మీదకి వస్తూ ఉంటాయి. నువ్వు భయపడకూడదు, అట్లకి భయపడకూడదు అని బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? చనా ఎంత ఈజీగా చెప్పేసాను చూసావా? కానీ మనం రోజు భయపడతాం లేదా? పిల్లి వస్తే భయపడతాం మనం, పిల్లి ఎదురైతే భయపడతాం మనం. అవునా కదా? రాత్రికి పొరపాటున మీ ఆవిడ తెల్ల చీర కట్టుకుని అటు ఇటు నడిచింది అనుకో, జడుసు సస్తావు నువ్వు ఇక. అవునా కదా? పొరపాటున లైట్లా ఆపేసి నీ భర్త ప్రార్థన చేసుకున్నాడు అనుకో, అప్పుడే లైట్ వేసామని ఇలా నడుచుకుంటా ఇలా అనుకుంటా పోతావు కదా, గమ్మునాడు తలగలడు అనుకో, భయపడతావు లేదా? ప్రతి దానికి మనం భయపడతావు. కానీ బైబిల్ అంటుంది, ప్రతిరోజు నీకు వాగ్దానం చేసాడు నా ప్రభువుని తెలుసా, భయపడొద్దు. ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు గొలియాతును చూసి, కానీ ఒక్క వ్యక్తిని మాత్రం భయపడలేదు. ఎవరు? దావీదు. ఎందుకు భయపడలేదు? దావీదు ఏంటి తెలుసా, నాలో దేవుడు ఉన్నాడు. ఈజీగా నీలో దేవుడు ఉన్నాడా? నీ ముందున్న సమస్యలన్నీ కూడా నీకు ఎలా కనపడతాయి తెలుసా? చిన్నగా కనపడతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశ్రయించే నీకు, దేవుడు నీలో ఉంటే, దేవుని శక్తి నీలో ఉంటే, నీ ముందున్న సమస్య నీకు ఎలా కనపడుతుంది తెలుసా? గోలికి ఎలా కనపడుతుంది, చిన్న రాయిగా కనపడుతుంది. అక్కడున్న వాళ్ళందరికీ ఏమో ఎలా కనపడుతున్నారు? గొలియత్తు బలవంతుడిగా కనపడుతున్నాడు, ఎత్తగా కనపడుతూ ఉన్నాడు. కానీ దావీదు మాత్రం ఎలా కనపడుతున్నాడు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను వినండి. సింహం ఎప్పుడైనా మీకు అడవులో ఎదురైందనుకో, ఎప్పుడైనా మీకు ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, రాదులే అసలు ఆ మాట వింటేనే భయపడతారు మీరు. ఒకవేళ ఎదురైనప్పుడు వాస్తవం మనం ఏం చేయాలంటే తెలుసా? ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, సింహము మన ఎదుటికి వచ్చినప్పుడు అంట మన 2 చేతులు పైకెత్తాలంట. 2 చేతులు పైకెత్తినప్పుడు ఏం జరిగింది తెలుసా? సింహం అనుకుంటుందంట, వీడు నాకంటే ఎత్తుగా ఉన్నాడు, వీడు నాకంటే బలంగా ఉన్నాడు అని. అది నీ మీద ఫైటింగ్ చేయడం రాదు. ఇంకా మనం ఏం చేస్తాం? సింహం వస్తుందని మాట వింటే చాలు, అక్కడ ప్రాణాలు అక్కడే కనపడుతుంది, దేవుడు ఎరుగు, వింటే చాలు. కానీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అంట, ఒక ఆయన అడవుల్లో ఆయన దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన చెప్తుంటే విన్నాను, ఆశ్చర్యం వేసింది. సింహం ఎప్పుడైనా నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు 2 చేతులు పైకెత్తి ఇలా ఉండాలి, లేదా నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉంటే అది పైకెత్తి ఇలా ఉంచాలంటే, అప్పుడు అది ఏమవుతుంది? పారిపోద్ది. దావీదు దగ్గర చూడండి కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఆయన దగ్గర? 5 రాళ్ళు ఉన్నాయి. 5 రాళ్ళు ఉన్నాయి. ఆ 5 రాళ్ళను బట్టి అయినా ధైర్యంగా ఉన్నాడు. ఎన్ని రాళ్ళు బట్టి ధైర్యంగా ఉన్నాడు? మనం కూడా కొన్ని రాళ్ళు బట్టి ధైర్యపడతాం. పెద్దలు ఒక మాట అంటారు, రే ఈ వయసులో కాబట్టి ఎప్పుడు వెనకేసుకుంటారా నా రాళ్ళు
చెప్పండి. 4 రాళ్ళు పడి మనం ధైర్యపడతాం, కానీ దావీదు ఏ రాళ్ళు పడి ధైర్యపడ్డాడు? అసలు ఈ రాయి ఎవరు ఇంతకే? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. దానియేలు గ్రంథం మీరు చదవండి. దానియేలు గ్రంథంలో ఒక ప్రతిమను నిలబెడతాడు. ఏ ప్రతిమది నిలబెడతాడు లేదా? ఆ ప్రతిమని ఏదో ఒక చిన్న రాయి వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? కొట్టిందా లేదా? కొడితే అది ఆ విగ్రహం ఏమైపోయింది? తుక్కు తుక్కుగా నలిగిపోయి పడిపోయింది. అది ఇంతగా రాయి ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. తృణీకరించబడిన రాయి, మూలకి తల రాయి, నిన్ను వెంబడిస్తున్న రాయి అదే. ఈ రాయి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని 5 రాళ్ళు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ 5 రాళ్ళు ఏంటి తెలుసా? ఒకటి ప్రార్థన రాయి, రెండో రాయి విశ్వాసం అనే రాయి, 3 ధైర్యమైన రాయి ఉంది, 4 వాక్యం అనే రాయి ఉంది ఆయన దగ్గర. 5వ రాయి ఏంటి చెప్పండి? ఏ రాయి? ఇంకా చెప్పండి, మీరే చెప్పండి. ఏ రాయి? అది శత్రుపై విజయాన్ని పొందే రాయి ఉంది. ఈ 5 రాళ్ళతో వెళుతూ ఉన్నాడు. మొట్టమొదటి ఒక రాయి తీశాడండి. ఏ రాయి తెలుసా? విశ్వాసం అనే రాయి తీశాడు. ఆ విశ్వాసం అనే రాయికే పడిపోయాడు. ఇంకా ప్రార్థన రాయి వరకు వెళ్ళా. ఏ రాయితో పడిపోయాడు చెప్పండి? విశ్వాసంతో మీరు శత్రువును కొట్టగలిగితే వాడు ముందే పారిపోతాడు. విశ్వసించిన వాడు కలవరపడడు. విశ్వాసం నీకుందా, శత్రు మీద విజయం నీదే. వెళ్ళాడు, ఆ పర్వతం మీదకి వెళ్ళాడు, యెబూసీయుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు శత్రు శాసనంలో అక్కడ అందరినీ కూడా సంహరించాడు. వాళ్ళు సంహరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఒరే పిట్ట కొంచెమే కోత ఘనమైనదిరా బాబా అన్నట్టుగా వాళ్ళు దావీదుని చూసి ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు అసలు ఆయన కత్తి పట్టుకున్నాడంటే ఎలా యుద్ధం చేసినా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఈ యుద్ధం ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు మీరు చెప్పాలి. యుద్ధం నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు దావీదు? గొర్రెలు మేపుతున్నప్పుడు యుద్ధం నేర్చుకున్నాడా? రైట్. మనం ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ మధ్యన ట్రైనింగ్ సెంటర్, అక్కడ ట్రైనింగ్ సెంటర్, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్. నేను అంటాను, ట్రైనింగ్ చేసేటోడు అంత పరిపూర్ణంగా సేవ చేయలేడు. అదే ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర శిష్యులు ఏం చదువుకున్నారు? బీఈడీ చేశారా? ఇంజనీరింగ్ చేశారా? ఏం చెప్పండి, ఏం చేశారు? పామర్ల వాళ్ళంతా. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళందరూ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, ఇదిగో భూమిని తలకించి చేసే ప్రవక్తలు ఇక్కడ కూడా. వాళ్ళు చూడండి, వాళ్ళు నీడ పడితే చాలు, వాళ్ళ వాక్యం ప్రకటిస్తే చాలు, ప్రజల్లో దెయ్యాలు పోతున్నాయి, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, కుంటి వాళ్ళు లేచి నిలబడుతూ ఉన్నారు. ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడొచ్చింది? ఇంత శక్తి ఎక్కడొచ్చింది వీళ్ళకి అని అంటే ప్రభు పాదాల సన్నిధి వాళ్ళు నేర్చుకున్నారు. నేను కూడా మీకు చాలాసార్లు చెప్తాను కదా, నేను ఏ ట్రైనింగ్కి వెళ్ళలేదు, ప్రభు పాదాల సన్నిధి నేర్చుకున్నాను. ప్రభుని అడిగాను, ప్రభు నాకు వాక్యం నేర్పించు, నాకు ప్రార్థన నేర్పించు అని నేను అడిగాను. ప్రభు నా మొర ఆలకించి నాకు నేర్పించాడు. ఆ మాటలే మీకు నేను బోధిస్తూ ఉన్నాను. నేను గొప్ప జ్ఞానవంతుడను, గొప్ప చదువుకున్న వ్యక్తినో కాదు, కేవలం దేవుని కృప ద్వారానే ఇక్కడ నిలబడి ఉన్నాను. చూడండి, ఆయన యుద్ధం ఎక్కడ నేర్చుకున్నాడో చెప్తాను మీకు. కీర్తన గ్రంథంలో మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన చదువుకోండి. అక్కడ అంటాడు, నా చేతుకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడు ఆయనే. ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు. ఎవరు ఆయన చెప్పండి? దేవుడు. దేవుడు మన చేతికి యుద్ధము నేర్పుతాడు, చేతులకు వ్రేళ్లకు పోరాటము నేర్పుతాడు. బాలుడు నడవలసిన త్రోవలో వారిని నేర్పించండి. పెద్దవాడైన తర్వాత నీ పిల్లల్ని ఎలా చేయాలి తెలుసా? ప్రభు శిక్షణలో పెంచండి, ప్రభు బోధలో పెంచండి, ప్రభు సన్నిధిలో పెంచండి. అప్పుడు ఆడు ఏం చేస్తాడు తెలుసా? శత్రు మీద. అందుకని కీర్తనలు కూడా ఇదే మాట మనడు రాస్తాడు, యవ్వనస్తుడు బలవంతుని చేతిలో బాణము వంటి వారిగా ఉన్నారట. మనకిచ్చిన పిల్లలు 2 ఉన్నారనుకోండి, ఒక పిల్లోని సేవ కొరకు పెంచండి, ఒక పిల్లోడిని నీ కొరకు పెంచుకో. అంతేగాని 2 లోకస్థం కూడా పెంచకూడదు. నేనైతే నా దేవుని కొరకు నా పిల్లల్ని ప్రభు కొరకు పెంచాలని ఆశపడుతూ ఉన్నాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత ముగిస్తున్నాను నా మాటలు. ఎబోసీలో ఉన్న పర్వతం దగ్గరికి వెళ్ళాడు, యెరూషలేముకి వెళ్ళాడు, శత్రువులందరిని కూడా సంహరించాడు. సంహరించిన తర్వాత అదే స్థలంలో దావీదు మందిరం కట్టాడు. కట్టాడా లేదా? దావీదు మందిరం కట్టాడు. కట్టిన తర్వాత దానికి ఆ యెరూషలేముకి దావీదు కూడా ఒక పేరు పెట్టాడు. ఏం పేరు చెప్పండి? అది దావీదుపురం అని పేరు పెట్టాడు. దావీదుపురం అని పేరు పెట్టాడు. అదే స్థలంలో యెరూషలేము మందిరం కట్టాడు. చూడండి, శత్రువు వెళ్ళగొట్టావా, ఆ స్థలంలో మందిరం కట్టబడుతుంది. ఆ స్థలంలో దేవుని నామం మహిమపరచబడుతుంది. చూడండి, చిన్న ప్రార్థన ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చిందో చూడండి. నా మూల వాక్యానికి వస్తున్నాను. ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు. నేను ఎక్కలేను ప్రభువా. నాకు ఎంత బలమున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, శత్రువు మీద ఎంత విజయం నాకు వచ్చినా, కాకపోతే ఈ కొండ ఎక్కాలంటే నీ బలం నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. మనం ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రతి దినము కూడా దేవుడి మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. ప్రతి దినము, ప్రతి క్షణము కూడా దేవా నన్ను ఎక్కించు ప్రభా, ఈ సమస్యలు దాటించు ప్రభా, ఈ ఇబ్బందుల నుంచి నన్ను తప్పించు ప్రభా. నువ్వు ప్రతి విషయంలో దేవుని సహాయం కోరుకోగలిగితే దేవుడు నీ చేయి పట్టుకుని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆనోకు అంతగా ప్రయాణం చేయగలిగాడంటే కారణం ఏంటి తెలుసా? దేవుని అడుగు జడలు నడిచాడు. ఆనోకు దేవునితో నడిచాను. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఉదయమునే మొదలు పెట్టాడు ప్రయాణం, చీకటి పడిపోయింది, పరలోక రాజ్యం దగ్గరికి వచ్చింది. అప్పుడు అంటాడు దేవుడు, ఆనోకు నీ ఇల్లు దూరం అయిపోయింది, నా ఇల్లు దగ్గర అయిపోయింది, వచ్చేసే పరలోకానికి అని తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకని ఆనోకు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మనం కూడా దావీదులాగా చిన్న ప్రార్థన నీ జీవితాన్ని ప్రభావితం చేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం అందరం. హల్లెలూయా.